తన్నీరు హరీష్ రావు పైన నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదైనాయి మిత్రులారా. సో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లయితే సమాచారం ఉన్నది. చక్రధర్ గౌడ్, తన్నీర్ హరీష్ రావు మాజీ మంత్రి నా యొక్క ఫోన్ ను ట్యాపింగ్ చేసిర్రు. నాకు యాపిల్ ఫోన్ అంటే యాపిల్ అనే కంపెనీ ద్వారా నాకు అలర్ట్ వచ్చిందని చెప్పేసి గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసిర్రు, ఏసీపీకి ఫిర్యాదు చేసిర్రు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. మొత్తం తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం ఏంటంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ఆయనను ట్రబుల్ షూటర్ అని కూడా అన్నారు గతంలో. సో అటువంటి ట్రబుల్ షూటర్కి ఇప్పుడు ట్రబుల్ ఎదురైంది. సో తన్నీరు హరీష్ రావు పైన నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదైనాయి మిత్రులారా. సో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 120 ఆఫ్ బి, 386, 409, 506 అలాగే ఐటీ యాక్ట్ తో సహా రెడ్ విత్ 34. సో మొత్తానికైతే ఈ యొక్క హరీష్ రావు పైన క్రిమినల్ కేసులు నమోదైనాయి. ఎందుకు నమోదైనాయి అనేది ఆ వివరాలు మీకు చెప్పే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే చక్రధర్ గౌడ్. సో మెదక్లో చక్రధర్ గౌడ్ గతంలో అంటే భారతీయ జనతా పార్టీలో చేరాడు. తర్వాత అదే చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ లో వేడు. ప్రస్తుతం అతను కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్. ఆయన మీద రకరకాల కేసులు బనాయించండి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆయన ఏం చేసిందంటే గతంలోనే డీజీపీకి అలాగే బంజారా హిల్స్ కు సంబంధించిన ఏసీపీకి ఒక పిటిషన్ ఇచ్చిండు. తన్నీర్ హరీష్ రావు మాజీ మంత్రి నా యొక్క ఫోన్ ను ట్యాపింగ్ చేసిర్రు. నాకు యాపిల్ ఫోన్ అంటే యాపిల్ అనే కంపెనీ ద్వారా నాకు అలర్ట్స్ వచ్చినాయి. అంటే యాపిల్ ఫోన్ అనే దానికి జనరల్ గా ఏంటంటే నార్మల్ ఫోన్ లకు అలర్ట్ రావు. సో మన ఫోన్ కనుక ట్యాప్ అయితే అంటే యాపిల్ ఫోన్ అనేది చాలా సేఫ్ జోన్ లో ఉంటుంది, సేఫ్ సైడ్ మనకు. కాబట్టి యాపిల్ ఫోన్ కు ఆయనకు అలర్ట్ వచ్చిందని చెప్పేసి గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసిర్రు, ఏసీపీకి ఫిర్యాదు చేసిర్రు. అక్కడున్న ఏసీపీ కూడా తర్వాత మళ్ళొకసారి విచారణకు పిలిపించినప్పుడు రావాలని చెప్పిండ్రు. సో విచారణకు హాజరైనరు. విచారణకు హాజరై ఈ చక్రధర్ గౌడ్ ఏం చేసిండంటే నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అయింది, నాకు యాపిల్ కంపెనీ ద్వారా నాకు అలర్ట్ వచ్చింది ఫోన్ ట్యాపింగ్ అయినట్టు. ఆ తర్వాత మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఏం చేసిండంటే నన్ను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలి, అలాగే హరీష్ రావుకు సరెండర్ కావాలి అని చెప్పేసి బెదిరించినట్టు, ఆయన భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు, ఆయన డ్రైవర్ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు చెప్పుకొచ్చిండు. సో ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకపోతే, హరీష్ రావుకు సరెండర్ కాకపోతే అంతం చేస్తా అని చెప్పేసి, నీ అంతు చూస్తా అని చెప్పేసి కూడా మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అన్నట్టుగా విచారణలో చెప్పిండు. సో దాంతో ఈ రోజు పంజగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఈ యొక్క హరీష్ రావు పైన 120 ఆఫ్ సెక్షన్ 120 ఆఫ్ బి, 386, 409, 506 అలాగే ఐటీ యాక్ట్ కింద వీళ్ళిద్దరి మీద కూడా ఈ యొక్క రాధాకిషన్ రావు మీద, హరీష్ రావు మీద క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేసిర్రు. సో కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు 100% క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రాల. మొత్తానికైతే హరీష్ రావు అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లయితే సమాచారం ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.